ఎందుబోదునే నేమి చేయుదును, ఎందుబోదునే నేమి చేయుదును, ఎచ్చోటనే మొరబెట్టుదును తందనాలతో. ప్రొద్దుపోవలేనా తందనాలతో, ప్రొద్దుపోవలేనా తందనాలతో, ప్రొద్దుపోవలేనా తాళజాలరా త్యాగరాజను తాజలమేలరా. సాకేతరామాచలమేలరా, సాకేతరామాచలమేలరా. శ్రీమద్ రామాయణము బాలకాండము 19, 20, 21 సర్గములు. యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపమని విశ్వామిత్రుడు అభ్యర్థించుట, దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపడంలో తన అశక్తతను ప్రకటించుట, విశ్వామిత్రుడు క్రుద్ధుడవుట, వశిష్ఠుని ఉపదేశంతో దశరథుడు రాముని పంపుటకు అంగీకారం తెలియజేయుట. దశరథ మహారాజు పుత్రుల వివాహం గురించి మంత్రులతో పురోహితులతో చర్చించుతుండగా విశ్వామిత్ర మహర్షి విచ్చేశాడు. దశరథ మహారాజు విశ్వామిత్రునికి స్వాగతం పలికి తన వినమ్ర వచనాలతో బ్రహ్మర్షిని సంతోషపరిచాడు. విశ్వామిత్రుడు దశరథుని ఆతిథ్యమునకు ఆనందభరితుడై ఈ విధంగా అంటున్నాడు: దశరథ, నీవు ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు వంశమును జన్మించావు. వశిష్ఠ మహర్షి నుండి ధర్మసూత్రములను ఉపదేశంగా పొందావు. నేను ఒక మహత్తర కార్యం సంకల్పించాను. అందుకొరకై నీ సహాయం అవసరమైంది. నేను తలపెట్టిన కార్యం నెరవేర్చదునని అన్నావు. వివరమును తెలిపేది వినుము. అయితే నీవు ఆడిన మాట తప్పకూడదు సుమా. ఒక లక్ష్యసిద్ధి కొరకై నేను యజ్ఞదీక్షను చేపట్టాను. మారీచ సుబాహులని 2 రాక్షసులు నేను తలపెట్టిన కార్యాన్ని భగ్నం చేస్తున్నారు. వారు కామరూపులు. యజ్ఞం పూర్తిగా వస్తుండగా యజ్ఞవేదికపై రక్తమాంసాలు వర్షిస్తున్నారు. నేను దీక్షలో ఉన్నందువలన వారిపై చర్య తీసుకునుట నాకు యుక్తము కాదు కదా. మహారాజా, ఆ రాక్షసుల మాయలను అరిగట్టేందుకు, వారిని దండించేందుకు నీ జ్యేష్ఠ కుమారుడు రాముణ్ణి నాతో పంపు. రామునకు నేను అండగా ఉంటాను. రాముడు తన దివ్యమైన తేజంతో ఆ రక్కసులను సంహరింప సమర్థుడు. నా మాటలందు విశ్వాసముంచు. రాముణ్ణి నాతో పంపడం వల్ల నేను తలపెట్టిన యాగం సంరక్షింపబడ్డమే కాదు, రామునకు పెక్కు విధముల శ్రేయస్సు కలుగుతుంది. సందేహం లేదు. ఆ రాక్షసులను వధించడం అనేది ఆ రాముని వల్లే సాధ్యం. రాజా, రాముని యందు నీకు గల పుత్రవాత్సల్యముచే రాముని శక్తి సామర్థ్యాలని తక్కువగా పరిగణించవద్దు. మారీచ సుబాహులు రాముని చేతిలో మరణించడం తథ్యం. ఈ విషయం నాకు తెలుసు. నేనే కాదు, నీ కులగురు వశిష్ఠునికి కూడా ఎరుకే. రాముని నాతో పంపే విషయమై అమాత్యులతో వశిష్ఠునితో ముచ్చటించు. వారు సమ్మతిస్తేనే పంపు. అందుచేత రాజీవలోచనుడైన రాముని 10 దినముల పాటు నాతో పంపు. కలత చెందకు. నేను తలపెట్టిన యజ్ఞం సకాలంలో పూర్తయ్యేటట్టు వర్తించు. నీకు మేలు కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని పలుకులను విన్న దశరథుడు మహారాజై ఉండి కూడా తీవ్రమైన క్షోభకు గురయ్యాడు. భయంతో తల్లడిల్లిపోయాడు. అప్పుడు దశరథుడు విశ్వామిత్రునితో, రాముడు ఇంకా పసివాడు, 16 సంవత్సరములు నిండనివాడు. రాక్షసులతో యుద్ధము చేయగలవాడని నేను అనుకోను. ధనుర్విద్యలోని మెలకువలు ఇంకా నేర్వనివాడు. శత్రుబలములను గుర్తింపలేడు. కపట యుద్ధం చేయడంలో ఆరితేరినవాడు కాడు. అందుచేత మహర్షి, మీరు తలపెట్టిన యాగానికి రామునికి మారుగా చతురంగ బలములతో నేను వస్తాను. ఉపవాస దీక్షలు కోర్చి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా లేకలేక పుట్టినవాడు. అందుచేత రాముని పంపడంలో నేను అశక్తుడను. అయితే మీ కార్యం నేను చక్కబెడతాను. ఎవరి అండ చూచుకుని ఆ దుష్టరాక్షసులు వెర్రవేగుతున్నారో తెలుపు అని అడిగాడు దశరథుడు. అందుకు విశ్వామిత్రుడు రాక్షసుడైన రావణుడి గురించి, వాని పరివారం గురించి చెప్పనారంభించాడు. రావణుడు పౌలస్త్య వంశమును జన్మించాడు. విశ్రవసుడని ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు. రావణుడు మిక్కిలి బలవంతుడు, దుష్ట స్వభావుడు. అంతేగాక అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరాలను పొందాడు.
అతడిచే ప్రేరేపింపబడిన మారీచ సుబాహులనే రాక్షసులు సుందోపసుందుల కుమారులు మాయాయుద్ధమున యజ్ఞమునకు విఘ్నములు కలిగిస్తున్నారు. వారిని అరికట్టగలవాడు రాముడొక్కడే అన్నాడు విశ్వామిత్రుడు. అది విన్న దశరథుడు విశ్వామిత్రునితో, మహర్షి, రావణుని బల్పరాక్రమంలో నేనెరుగుదును. దేవ, దానవ, గంధర్వ, యక్ష, గరుత్మంత, నాగులు అనేవారెవ్వరూ రావణుని ఎదిరించి నిలవలేరు. ఇక మానవుల విషయం వేరే చెప్పపని లేదు. నేను గాని చతురంగ బలాలతో వచ్చినా రావణునితో యుద్ధం చేయలేను. మారీచ సుబాహుల ఆగడాలను అరికట్టలేను. ఈ కారణముల చేత రాముని మీ వెంట పంపడానికి నేను అశక్తుడను. నన్ను మన్నించు అని పలికాడు. దశరథుని మాటలను విన్న బ్రాహ్మణోత్తముడు, కుశికుని వంశం వాడు, మహాపురుషుడు అయిన విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. దశరథునిపై మండిపడ్డాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుని ఆగ్రహానికి భూమి కంపించింది. మహర్షి వెంటనే రాజుతో, నీవు ఇచ్చిన మాటను తప్పుతున్నావు, ప్రతిజ్ఞాభంగానికి ఒడిగడుతున్నావు. రఘువంశస్థుడైన నీకు ఇది తగని పని. అదే నీ నిర్ణయం అయితే నేను రిక్తహస్తములతో తిరిగి వెళ్ళిపోతాను. నీవు మాత్రం నీ వారితో సుఖంగా ఉండు అన్నాడు. పరిస్థితిని అక్కడే ఉండి గమనిస్తున్న వశిష్ఠుడు మహారాజుతో, దశరథ, ఇక్ష్వాకు వంశమును పుట్టిన నీవు మాట తప్పుతున్నావు. స్వధర్మమును వదిలి అధర్మమునకు పాల్పడవద్దు. నీవు ఆచరించిన ధర్మకార్యముల ఫలమంతా మాట ఇచ్చి తప్పితే నశించిపోతుంది. భయపడకు. విశ్వామిత్రునితో రాముని పంపించు. విశ్వామిత్రుడు ధర్మప్రవర్తనుడు, శక్తి సామర్థ్యములు గలవాడు, ప్రజ్ఞాశీలి. రాముడు నేర్చిన అస్త్రశస్త్రముల మాట ఎలా ఉన్నా విశ్వామిత్రుని రక్షణలో ఉన్న రామునకు అపజయం అనేదే లేదు. మహర్షితో సాటి రాగల అస్త్రవిద్యా నైపుణ్యం గలవారు ముల్లోకములలో మరి లేరు. పూర్వం విశ్వామిత్రుడు రాజ్యం పాలిస్తుండగా కృశాసుడను ప్రజాపతి తన కుమారులను అస్త్రరూపాల్లో విశ్వామిత్రుడికి ఇచ్చివేశాడు. కృశాసుని కొడుకులు దక్ష ప్రజాపతి దౌహిత్రులు, మహావీరులు, తేజస్సాలులు. కుశికుని పుత్రుడైన విశ్వామిత్రునికి ఈ అస్త్రములన్నీ తెలుసు. అంతేకాదు స్వయం విశ్వామిత్రుడే మహిమాన్వితమైన అస్త్రములను సృజింపగలడు. తలుచుకుంటే విశ్వామిత్రుడే ఆ రాక్షసులందరినీ మట్టుబెట్టగలడు. నీ కుమారుడైన రామునకు మేలు చేయాలన్న మిషతో రాముని వెంట పంపమని అడుగుతున్నాడు. అంతే అన్న వశిష్ఠుని మాటలు విన్న దశరథుడు పొంగిపోయాడు. సూక్ష్మబుద్ధి గల దశరథుడు శ్రీరాముని విశ్వామిత్రుని వెంట పంపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఇప్పుడు 19, 20, 21 సర్గముల్లో గల శ్లోకములను వింటారు. శ్రీ సీతారామాభ్యాం నమః. తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయం కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవాః. అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్నకరౌ దోతు రాక్షసౌ కామరూపిణౌ. వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ. సమాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతాం అవధూతే తథాభూతే తస్మిన్ నియమనిశ్చయే. కృతశ్రమో నిరుత్సాహః తస్మాద్దేశాదపాక్రమే నచ మే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థవ తథా భూతా హి సాచర్య న శాపస్తత్ర ముచ్యతే. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి శక్తో హేషమయా గుప్తో దివ్యేన స్వేన తేజసా. రాక్షసాయే వికర్తారః తేషామపి వినాశనే శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః. త్రయాణామపి లోకానాం ఏన ఖ్యాతిం గమిష్యతి న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన. న చ తౌ రాఘవాదన్యో హంతుం ఉత్సహతే పుమాన్ వీర్యోత్సిక్తౌ హితౌ పాపౌ కాలపాశవశంగతౌ. రామస్య రాజశార్దూల న పర్యాప్తో మహాత్మనః న చ పుత్రకృత స్నేహం కర్తుం అర్హసి పార్థవ. అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం
వసిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి స్థితం ఇచ్ఛసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః వసిష్ఠ ప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. అభిప్రేతం అసంసక్తం ఆత్మజం దాతుమర్హసి దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం నాచ్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృతాః. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః విరరామ మహాతేజ విశ్వామిత్రో మహామునిః. సతన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్రవచః శుభం శోకం అభ్యగమత్ తీవ్రం వ్యశీదత భయాన్వితః. ఇతి హృదయమనోవిదారణం మునివచనం తదతీవ శుశ్రువాన్ నరపతిరభవన్ మహాన్ మహాత్మా వ్యధితమనః ప్రజచాల చాసనాత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 19వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 19వ సర్గము సమాప్తము. తచ్శ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితం ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావాన్ ఇదమబ్రవీత్. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచనః న యుద్ధయోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః అనయా సంవృతో గత్వా యోత్థాహం తైర్నిశాచరైః. ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యా మేస్త్ర విశారదాః యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి. అహమేవ ధనుష్పాణిః గోప్తా సమరమూర్ధని యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావజ్యోత్స్యే నిశాచరైః. నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి. బాలో హ్యకృత విద్యశ్చ న చ వేత్తి బలాబలం న చాస్త్రబల సంయుక్తో న చ యుద్ధ విశారదః. న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుక్తా హి తే ధ్రువం విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి. యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్ఛసి సువ్రత చతురంగ సమాయుక్తం మయా చ సహితం నయ. షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితాశ్చాయం న రామం నేతుమర్హసి. చతుర్నాం ఆత్మజానాం హి ప్రీతి పరమికా మమ జ్యేష్టం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి. కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కేచతే కథం ప్రమాణాః కేచైతాన్ రక్షంతి మునిపుంగవ. కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసాం మామకైర్వా బలైః బ్రహ్మన్ మయా వా కోటయోధినాం. సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయా రణే స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత. పౌలస్త్య వంశప్రభవో రావణో నామ రాక్షసః స బ్రహ్మణా దత్తవరః త్రైలోక్యం బాధతే భృశం. మహాబలో మహావీర్యో రాక్షసైః బహుభిర్వృతః శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః. సాక్షాద్ వైశ్రవణ భ్రాత పుత్రో విశ్రవసో మునేః యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః. తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసౌ సుమహాబలౌ మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః. ఇత్యుక్తో మునినా తేన రాజో వాచ మునిం తదా నహి శక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః. దేవదానవగంధర్వా యక్షాః పతపన్నగాః న శక్తా రావణం షోఢుం కిం పునర్మానవాయుధి. సహి వీర్యవతాం వీర్యం ఆదత్తే యుధి రాక్షసః తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్య వా బలైః సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః. కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణం అకోవిదం
బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకం. అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయో యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకం. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ తయోరన్యతరేణాహం యోద్ధాస్యాం ససుహృద్గణః. ఇతి నరపతి జల్పనాద్ విజేంద్రం కుశికసుతం సుమహాన్ వివేశమన్యుః సుహృత ఇవ సమిద్భిరాజ్యసిక్తః సమభవద్ ఉజ్వలితో మహర్షివహ్నిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 20వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 20వ సర్గము సమాప్తము. తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరం సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిం. పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి రాఘవాణాం అయుక్తోయం కులస్యాస్య విపర్యయః. యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞః కాకుత్స సుఖీ భవ సబాంధవః. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః చచాల వసుధా కృష్ణ వివేశ చ భయం సురాన్. త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహాన్ ఋషిః నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్. ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మ ఇవాపరః ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్ న ధర్మం హాతుమర్హసి. త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్యస్య నా ధర్మం వోఢుమర్హసి. సంసృత్యైవం కరిష్యామి ఇత్యకుర్వాణస్య రాఘవ ఇష్టాపూర్తవధో భూయాత్ తస్మాద్రామం విసర్జయ. కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శిక్షంతి రాక్షసాః గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. ఏష అస్తాన్ వివిధాన్ వేత్తి త్రైలోక్యే సచరాచరే నైనమన్యః పుమాన్ వేత్తి న చ వేత్స్యంతి కేచన. న దేవా నర్షయః కేచిత్ నాసురా న చ రాక్షసాః గంధర్వయక్షప్రవరాః స కిన్నరమహోరగాః. సర్వాస్త్రాణి కృశాస్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి. తేపి పుత్రాః కృశాస్వస్య ప్రజాపతిసుతాసుతాః నైకరూపా మహావీర్యా దీప్తిమంతో జయావహాః. జయా చ సుప్రభా చైవ దక్షకన్యేసు మధ్యమే తేసు వా అస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరం. 50 సుతాన్ లేభే జయా నామ పరాన్ పురా వధాయాసుర సైన్యానాం అమేయాన్ కామరూపిణః. సుప్రభా జనయచ్ఛాపి పుత్రాన్ 50 పునః సంహారాన్ నామ దుర్దర్శాన్ దురాక్రామాన్ బలీయసః. తాని చాస్త్రాణి వేత్యేష యథావత్ కుశికాత్మజః అపూర్వాణాం చ జననే శక్తో భూయః సధర్మవిత్. ఏవం వీర్యో మహాతేజ విశ్వామిత్రో మహాయశాః న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి. తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః తవ పుత్రహితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. ఇతి మునివచనాత్ ప్రసన్నచిత్తో రఘువృషభస్తు ముమోద భాస్వరాంగః గమనమభిరురోచ రాఘవస్య ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 21వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 21వ సర్గము సమాప్తము. ఎందుబోదునే